ఈరోజు టాప్ 3 ఇంపార్టెంట్ రెమెడీస్ ఫర్ బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్, అంటే మంటలాగా వచ్చే డిఫరెంట్ పెయిన్స్కి మనం హోమియోపతిలో ఏ మెడిసిన్స్ వాడతాం అనేది చూద్దాం. ఫస్ట్ ఆర్సెనికం ఆల్బమ్. ఈ ఆర్సెనికం ఆల్బమ్ అనేది మన బాడీలో ఏ కంప్లైంట్ అయినా సరే మంట పెడుతుంది. మజిల్ కానీ ఎక్కడైనా ఏదైనా పెయిన్ కానీ అవన్నీ కూడా మంటతో కూడిన పెయిన్ వస్తుంది. అది కూడా మళ్ళీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంత మంట పెడుతూ కూడా మనం ఇక్కడ చల్లదనం అప్లై చేస్తే తగ్గదు మనకి. అక్కడ కూడా వేడిగా ఉంటేనే మళ్ళీ, అంటే ఏదైనా చిన్నది వెచ్చగా పెడితే తగ్గినట్టు ఉంటుంది ఆ మంట నొప్పి. అలాంటప్పుడు బాడీలో ఏ పార్ట్ అయినా. బట్ అదేవిధంగా మన హెడేక్ ఉంది, హెడేక్ మంట వస్తుంది, మంట లాంటి నొప్పి వస్తుంది. దాన్ని మాత్రం చల్లగా ఐస్ కానీ లేదు అంటే చల్ల గాలిలో ఏసీలో ఉంటే తలనొప్పి తగ్గుతుంది అన్నప్పుడు ఆర్సెనికం ఆల్బమ్ చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా పాస్పరస్. ఈ పాస్పరస్ అనేది ఏంటంటే మనకి బ్లీడింగ్ అవుతుంది, ఎక్కువ సివియర్గా బ్లీడ్ అవుతున్న దెబ్బ దగ్గర మంట ఎక్కువ ఉంది అండ్ నెక్స్ట్ బ్లీడింగ్ ఉంటుంది, మంట ఉంటుంది. నెక్స్ట్ స్పైన్, అంటే న్యూరలాజికల్ కండిషన్, అంటే మనకి బ్రెయిన్లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ కానీ స్పైన్లో కానీ నర్వస్ పెయిన్స్ అన్నమాట. నర్వ్ ఇన్వాల్వ్ అయ్యి అది మంటలాగా వస్తుంది అనుకుందాం. కోల్డ్ అప్లికేషన్, ఏదైనా కోల్డ్ పెట్టేసరికి తగ్గుతుంది అంటే పాస్పరస్ అనేది చాలా బాగా ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ సల్ఫర్కి పాస్పరస్కి ఏంటంటే సిమిలారిటీ, ఏదన్నా సరే బర్నింగ్ పెయిన్ అనేది కోల్డ్ అప్లై చేయడం వల్ల తగ్గుతుంది. బట్ ఫాస్ఫరస్లో బ్లీడింగ్ కూడా కనిపిస్తుంది, సల్ఫర్లో కంజెషన్ అంటే రెడ్నెస్, ఇప్పుడు చాలా బ్రైట్ రెడ్గా లేదంటే వాపు ఎరుపు మంట ఉంది, చల్లగా అప్లై చేసి చల్లదనం పెట్టేసరికి తగ్గుతుంది, అప్పుడు సల్ఫర్ బాగా పనిచేస్తుంది. లేదు బ్లీడింగ్ అవుతుంది, అప్పుడు పాస్పరస్ పనిచేస్తుంది. అలా ఇండికేటెడ్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. లాంగ్ లివ్ హోమియోపతి, లాంగ్ లివ్ హ్యానిమన్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.